హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట టెంపుల్ ఇది. మేము జేబీఎస్ నుంచెళ్ళి ఎంజీబీఎస్కి ఎలా వచ్చాం మెట్రో ట్రైన్లో అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి ఒకసారి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ యాదగిరిగుట్ట నుండి కొండపైకి వెళ్ళడానికి ఒక బస్ స్టేషన్ ఉంటుందట. అక్కడికి ఈ ఆటో అతను తీసుకెళ్ళాడు మమ్మల్ని. సో పర్ పర్సన్కి ఒక 20 రూపీస్ తీసుకున్నాడు. మేము ఇద్దరం వెళ్ళాం కాబట్టి 40 రూపీస్ అయింది మాకైతే. సో నార్మల్గా వేరే రూట్ ఏమైనా ఉందని అడిగితే అతన్ని మీరు మెట్లు కూడా ఎక్కి వెళ్ళొచ్చు అని చెప్పాడు. మెట్లు ఎక్కడానికి దాదాపుగా ఒక 400 మెట్లు ఉంటాయట. 400 మెట్లు ఎక్కలేం, మాకు అంత లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ బస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పాడు. సో మేము అందుకే అక్కడికి ఆ బస్ స్టేషన్కి వెళ్తున్నాం. మేము 400 మెట్లు అంటే వెళ్ళొచ్చు, కానీ అంత టైం లేకుండే మాకైతే, అందుకే మేము వెళ్ళలేదు. సో ప్రజెంట్ అయితే ఆ బస్ స్టేషన్కి అయితే వెళ్దాం పదండి ఒకసారి. సో తర్వాత ఈ ఆటో అతను మమ్మల్ని ఇక్కడ దింపాడు. ఇక్కడ నుండే పైకి గుట్ట పైకి వెళ్ళే బస్సులు అనేటివి ఇక్కడనే ఉంటాయి ఇదే స్టేషన్లో. మీకు ఎలాంటి పైసలు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు పైకి వెళ్ళచ్చు. ఫ్రీ బస్సులు అన్నమాట ఇవి పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రీనే ఉంటాయి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఫ్రీ బస్సులు ఇవి. మీరు మొబైల్ కానీ చెప్పులు కానీ తెస్తే కిందనే విడిచి ఆ మొబైల్స్ అనేటివి ఒక లాకర్లో పెట్టించుకొని మీరు పైకి వెళ్ళాలి. లోపలికి మొబైల్స్ అనేటివి అలో లేదు. పైన కూడా చెక్ చేస్తున్నారు చాలా. సో దాని తర్వాత మేము దర్శనానికి వెళ్ళడానికి నార్మల్గా ట్రై చేసాం. నార్మల్గా అయితే లేట్ అవుతుందని చెప్పారు. అందుకే 150 పెట్టి 300 పెట్టి ఒక 2 టికెట్లు తీసుకున్నాం. అవి అయితే కొంచెం తొందరగా అవుతుందని ఒక 30 మినిట్స్లో మాకు దర్శనం అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత లోపల మాకు అంత వెయిట్ చేసి అంతసేపు ట్రావెలింగ్ చేసి మేము ఇక్కడికి రావడానికి లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక ఇంద్రభవనం కంటే దానికి ఒక 10 టైమ్స్ లోపల అంత సూపర్గా ఉంది లోపల అయితే. మీరు ఒకసారి వస్తే మీకు వర్త్ అనిపిస్తుంది లోపలికి వెళ్ళి చూసిన తర్వాత. మేము దర్శనమై బయటికి వచ్చిన తర్వాత మొబైల్స్ అనేవి లాకర్లో నుండి తీసుకొని పైకి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి పైకి వచ్చినాం. మీరు ఒకవేళ మొబైల్స్ లోపలికి తీసుకోవడానికి ట్రై చేస్తే అలా చేయకండి. ఇక్కడ లోపలనే వెళ్ళడానికి ముందే చెక్ చేస్తున్నారు. సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కిందనే మొబైల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైకి తీసుకొచ్చుకొని దర్శనం అయిన తర్వాత పైకి తీసుకొచ్చిన ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసుకోండి. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా సూపర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎక్కడ నుండైనా వస్తే మీకు వర్త్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అనేది. చాలామంది వస్తున్నారు ఎక్కడెక్కడ నుండో. సో చాలా సూపర్గా ఉంది నాకైతే. సో ఇక్కడ కనిపిస్తుంది అంతా మీకు ఎప్పుడు కట్టారో ఎంత పెట్టి కట్టారో ఈ టెంపుల్ని కానీ అంత సూపర్గా ఉంది. చెప్పడానికి మాటలు అయితే అస్సలు లేవు నాకైతే. అంత సూపర్గా ఉంది ఈ టెంపుల్ అయితే. సో ఇది ఫ్రంట్ నుంచి వెళ్ళి వ్యూ అన్నమాట. ఫ్రంట్ నుంచి వెళ్ళి చూస్తే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ గోల్డ్ మొత్తం మీకు ఈ దర్శనానికి వెళ్ళే దారి అన్నమాట. ఇక్కడ మీరు దర్శనానికి వెళ్ళాలి. నార్మల్గా కూడా వెళ్ళచ్చు. మాకు అప్పుడు అంత టైం లేకుండే, అందుకే 150 పెట్టి మేము టికెట్ తీసుకుని వెళ్ళాం. లేకుంటే నార్మల్గా వెళ్ళేవాళ్ళం. సో మాకు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వర్త్ అనిపించింది. మీకు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీరు దాదాపుగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూసే ఉంటారు వీడియోస్. అక్కడక్కడ వెళ్ళాలని ప్లాన్ ఉంటే వెంటనే వెళ్ళండి. మీరు ఎక్కడ నుండి ట్రావెల్ చేసినా ఈ టెంపుల్ చూసిన తర్వాత మీకు వర్త్ అనిపిస్తుంది. అంత సూపర్గా ఉంది టెంపుల్ అయితే. సో అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాను, నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది పార్కింగ్ ఏరియా కొండపైన, గుట్ట పైన ఇదంతా. సో ఇక్కడ పర్ పర్సన్కి అంటే ఒక కార్కి 500 తీసుకుంటారట తెలుసుకున్నాను నేనైతే. 500 అంటే మరి దారుణం అది. సో కింద పెట్టాలనుకుంటే కింద కూడా పెట్టి నార్మల్గా బస్సులో పైకి రావచ్చు మీరు, ఇంట్రెస్ట్ ఉంటే మీకు. అంటే మీకు అంత డబ్బులు పెట్టడం ఎందుకు అనుకుంటే. సో ఇది ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో. జాయిన్ అవుతే అందులో నేను అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చే మంచి మంచి భారీ ఆఫర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆ టెలిగ్రామ్లో పెడతాను. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి అందరూ. మీకు ఈ టెంపుల్ చూడాలనుకుంటే చూడండి, చాలా సూపర్గా ఉంది. నా చాయిస్